భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ 2024 పరీక్షలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ఏపీ టెట్ 2024కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకొని మరి తొందరలో పరీక్షలు ఉన్నటువంటి వారు ఇప్పటికే ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఏపీ టెట్ 2024 సిలబస్ ను మనం ఒకసారి గమనించినట్లయితే ఇందులో మనకు టోటల్ గా ఇక్కడ 5 సెక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ లో అందులో మొదటిది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 ప్రశ్నలు 30 మార్కులకు, తర్వాత లాంగ్వేజ్ 1 తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులకు. ఈ విధంగా టోటల్ గా 150 ప్రశ్నలు 150 మార్కులకు రాబోతున్నాయి. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది 30 మార్కులకు ఉంటే మొదటిది డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేది, రెండవది అండర్స్టాండింగ్ లెర్నింగ్ అనేది, మూడోది పెడగాగికల్ కన్సర్న్స్ అనేది ఉంటే ఇక నెక్స్ట్ ఐసిటిఏ ఐసిటిబి అని మనకి ఇక్కడ మరో 2 సెక్షన్స్ ఉండదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఐసిటిఏలో ది కాన్సెప్ట్ ఆఫ్ ఐసిటి టూల్స్, కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్, ప్రెజెంటేషన్స్, open education resources, handheld devices, etiquette is in the use of internet, ICT based learning process అంటూ ICTA, తర్వాత ICTB అని exploring of ICT resources, pedagogy, cyber law and protection, integrating ICT in assessment of portfolios, preparation of multimedia lessons, activities to be conducted in multimedia lessons, online learning courses for teachers professional development, open education resources, assessment, CCE, understanding teaching learning in the context of NCF, NEP 2020, new policies and programs implemented by AP government అంటూ ఇక్కడ మనకు ఐసిటికి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మరి ఏపీ టెట్ పరీక్షలో ఐసిటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా పరీక్షలో రాబోతున్నాయి. అది కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనే టాపిక్ కింద. మరి ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి అంటే మరి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి వారు వీటిని సులువుగా సాధించవచ్చు. మరి మీకు ఒకవేళ కంప్యూటర్ కు సంబంధించినటువంటి పరిజ్ఞానం లేకపోయినా లేదా కంప్యూటర్ కు సంబంధించినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చేయలేము అని మీరు అనుకుంటున్నటువంటి పక్షంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ సమయంలో మరి ఈ కంప్యూటర్ ప్రశ్నలకు మీరు సమాధానం ఈజీగా చెప్పగలిగే మార్గం ఉంది. అదే ప్రత్యేక్ కంప్యూటర్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈ ప్రత్యేక్ కంప్యూటర్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మన భాస్కర్స్ ఏరియాకు సంబంధించినటువంటి ఛానలే. మరి ఈ ఛానల్లో మనకు కంప్యూటర్స్ కు సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ఉన్నాయి. టోటల్ గా 20 వీడియోలు ఉన్నాయి. ఆ 20 వీడియోస్ మీరు చూసినట్టయితే ఈ ఐసిటికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను మీరు ఈజీగా చేయవచ్చు. మరి ఈ ఐసిటికి సంబంధించి కేవలం బేసిక్ ప్రశ్నలు మాత్రమే పరీక్షలో రావడం జరుగుతుంది కాబట్టి మరి అటువంటి బేసిక్స్ కు సంబంధించినటువంటి వీడియోస్ మాత్రమే మనకు ప్రత్యేక కంప్యూటర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మరి అందులో ఉన్నటువంటి ఈ 20 వీడియోలు మీరు చూసినట్టయితే కంప్యూటర్స్ కు సంబంధించినటువంటి ప్రశ్నలకు ఈజీగా సమాధానం చేయగలరు. మరి మీరు ప్రత్యేక కంప్యూటర్స్ అనే ఛానల్ ని చూడాలంటే మొదటగా మీరు యూట్యూబ్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. youtube.com అనేది టైప్ చేయాలి. దాంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ప్రత్యేక కంప్యూటర్స్ PRATHYEK COMPUTERS అని టైప్ చేసి మీరు సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఐకాన్ లో PC అని కనిపిస్తుంది లోగోలో. ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రత్యేక కంప్యూటర్స్ అని. మీకు కంప్యూటర్ నేర్చుకోవాలని ఉందా అంటూ మనకు ఒక వీడియో కనిపిస్తుంది. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం అంటూ పైన గ్రామ మరియు వార్డ్ సచివాలయం అని కనిపిస్తూ కింద కంప్యూటర్ పరిజ్ఞానం అని ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఛానల్ ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మరి ఇక్కడ మీరు వీడియోస్ చూడాలి అనుకుంటే వీడియోస్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇందులో మీకు వీడియోస్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. ఈ వీడియోస్ అన్ని కూడా నేను చేసినవే. ఇవి మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి పరీక్షలు ఉన్నప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం అనే పేరుతో నేను చేసినటువంటి వీడియోసే ఇవన్నీ కూడా. మరి మీరు ఇప్పుడు ప్రస్తుతం టెట్ కు సంబంధించి మరి కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాలి అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ పరిజ్ఞానం 1 అనే వీడియో నుంచి మరి కంప్యూటర్ పరిజ్ఞానం
20 అనే వీడియో వరకు ఉన్నాయి. ఈ వీడియోస్ అన్ని చూసినట్టయితే మరి మీకు టెట్ కావచ్చు లేదా డిఎస్సి కావచ్చు, వీటితో పాటు కంప్యూటర్ కు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు వచ్చే పరీక్ష అయినా కావచ్చు, ఆ పరీక్షల్లో మీరు కంప్యూటర్ కు సంబంధించినటువంటి ప్రశ్నలకు ఈజీగా సమాధానాలను మరి రాయవచ్చు, మంచి మార్కులు పొందవచ్చు. మనందరికీ తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రతి ప్రశ్న కూడా ఇంపార్టెంటే, మరి ప్రతి మార్కు కూడా ఇంపార్టెంటే. మరి కంప్యూటర్ తెలియదు అనే ఉద్దేశంతో కంప్యూటర్ కు సంబంధించినటువంటి మార్కులను మీరు వదులుకోలేరు కదా. మరెందుకు ఆలస్యం, ప్రత్యేక కంప్యూటర్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అయ్యి మరి ఈ 20 వీడియోస్ ను చూడండి. మరి కంప్యూటర్ కు సంబంధించినటువంటి మార్కులను ఏపీ టెట్ మరియు డిఎస్సి లో తిరిగి పొందండి. మరి ఇది ప్రత్యేక కంప్యూటర్స్ అనే యూట్యూబ్ ఛానల్ కు సంబంధించినటువంటి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.